Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C. In previous videos, we have studied some programs using looping statements. Today, we are going to study some more programs by using looping statements. So by using looping statements, how to write some program to find GCD of two numbers. Write a program to find GCD of two numbers, or we can say GCD, the greatest common divisor. Sometimes we can say that HCF, highest common factor. SCM అంటారు లేదా LCD అని కూడా అంటారు. సారీ GCD అని అంటారు. GCD అన్న greatest common divisor, or HCF, highest common factor. Factor ఏ divisor, divisible అయితే that is a factor అంటాం కదా. ఓకే, అంటే ఒక టూ నెంబర్స్ ఇస్తే ఆ టూ నెంబర్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఏది. సో ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఆర్ ద టూ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 and 16. 12 and 16. సో 12కి 16కి ఉన్నటువంటి కామన్ డివిజన్స్ ఏంటి? ఫస్ట్ దాంట్లో గ్రేటెస్ట్ ఉన్నది ఏంటి? సో జనరల్గా 12 యొక్క కామన్ డివిజర్స్ 1, 12 యొక్క డివిజర్స్ 1, 2, 3, 4, 6, 12. These are all the divisors of the 12 because 1ని 12తో 12ని 1తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, 2తో డివైడ్ చేసిన రిమైండర్ 0 వస్తుంది, 3తో డివిజన్ చేసిన రిమైండర్ 0 వస్తుంది, 4తో డివిజన్ చేసిన రిమైండర్ 0 వస్తుంది, 6తో డివిజన్ చేసిన రిమైండర్ 0 వస్తుంది, 12తో డివైడ్ చేసిన రిమైండర్. సిమిలర్గా 16 యొక్క డివిజర్స్ ఏంటి? 1, 2, 4, 8 and 16. సో ఈ నాలుగిట్లో కామన్గా ఉన్నటువంటిది కామన్గా ఉండేది ఏంటి? 1, 2, 4. 1, 2, 4. గ్రేటెస్ట్ ఏంది? 4. సో దిస్ 4 is a greatest factor of the GCD of these two numbers. So this is one method. Another method is, so for example, if you want to find GCD of 12, 16, first divide 16 by 2, 12. 16ని 12తో డివిజన్ చేస్తాం, 16ని 12తో డివిజన్ చేస్తాం. దెన్ 12 1 ja 12. What is the remainder? 4. If remainder is 0, this divisor is GCD of these two numbers. The remainder is 0, this divisor is GCD of this one. సో ఇక్కడ 12, 16లో 16 ఏమంటాం నాన్న? డివిడెండ్. 12 డివిజర్, 4 రిమైండర్, 1 కోషంట్. సో 12ని 16ని 12తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే డివిజర్ ఈజ్ ద జీసీడీ ఆఫ్ దిస్ టూ నెంబర్స్. బట్ ఇక్కడ జీసీడీ రిమైండర్ ఎంత? 4. సో జీసీడీ నాట్ 12. అగైన్ ఏం చేయాలి? ఈ రిమైండర్ 4 ఈ డివిజర్ 12 ఈ రెండింటిని డివిజన్ చేయాలి. We have to divide this divisor with this remainder, this one. Now 4 3 ja 12, remainder 0. So that we can say that 4 is GCD of these two numbers. GCD of 12, 16. 4 is GCD of 12, 16. That means whenever we find out GCD of two numbers A, B, whenever we find out GCD of A, B, we have to divide a number A by B. ఏ నెంబర్ని ఇంకో నెంబర్తో డివిజన్ చేస్తాం, ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివిజన్ చేస్తాం. డివిజన్ చేసిన తర్వాత మనం ఏం కావాలి? రిమైండర్ కావాలి. రిమైండర్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ ప్రోగ్రామెటికల్లీ రిమైండర్ ఆపరేటర్ ఇస్ దిస్ వన్. సి లాంగ్వేజ్లో రిమైండర్ ఆపరేటర్ ఏందన్నా? దిస్ వన్. సో జనరలీ దిస్ ఈజ్ ఎ డివిజర్, దిస్ వన్ ఈజ్ ఎ రిమైండర్ ఆపరేటర్. ఇది కోషంట్ ఇస్తుంది, ఇది రిమైండర్ ఇస్తుంది. ఏను బీతో డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఎంతో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్ వాల్యూ కనుక ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, if r equal to 0, we can say that this divisor B is GCD.
r equal to 0, then you can say that this b is GCD. అదర్వైజ్ రిమైండర్ 0 కావాలనుకో ఏం చేయాలి, ఇక్కడ ఏం చేసినాం మళ్ళీ డివిజర్ని రిమైండర్తో డివిజన్ చేసినాం. వాట్ ఈస్ ద రిమైండర్? డివిజర్ బి. సో బిని మనము దేంతో డివిజన్ చేస్తాము? బిని మనం దేంతో డివిజన్ చేయాలి? అగైన్ రిమైండర్తో డివిజన్ చేస్తాం. రిమైండర్తో డివిజన్ చేస్తాం అంటే ఏ ప్లేస్లోకి బి వచ్చేస్తుంది, బి ప్లేస్లోకి ఆర్ వచ్చేస్తుంది. ఏ ఈక్వల్ టు బి అయింది, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయింది. అగైన్ వాటి డివిజన్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ ఏందో మళ్ళీ అగైన్ ఆర్ వేరియబుల్లో బిని ఆర్తో డివిజన్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ చూస్తాం. అగైన్ యూ హ్యావ్ టు చెక్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ ఈక్వల్ టు 0 అయితే దిస్ డివిజర్ ఈజ్ ద జీసీడీ. అదర్వైజ్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ కావాలనుకో అగైన్ ఏం చేయాలి, మళ్ళీ ఈ ప్లేస్లోకి ఈ రిమైండర్ వస్తుంది, ఈ ప్లేస్లోకి ఇది వెళ్ళిపోతుంది. సో దిస్ విల్ బి కంటిన్యూస్లీ రిపీటెడ్ సో దట్ వీ హ్యావ్ టు యూజ్ ద డూ వైల్ స్టేట్మెంట్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్ టు ఫైండ్ ద జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ header file include stdio.h, then void main, then so we need to declare the variables. So first of all, to find out the GCD of two numbers, we declare two variables so that two numbers read చేయాలి కనుక ఆ టూ వేరియబుల్స్ని డిక్లేర్ చేసిన ఏ కామా బి. నెక్స్ట్ జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలి కనుక జీసీడీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? జీ. నెక్స్ట్ మనం ఇక్కడ మనము రిమైండర్ క్యాల్కులేషన్ చేస్తున్నాము, రిమైండర్ని స్టోర్ చేసుకోవాలి కనుక ఆర్ అనే వేరియబుల్ రిమైండర్. సో దీస్ ఆర్ ద వేరియబుల్స్ వి రిక్వైర్. ప్రజెంట్ నేను సెమీకోలన్ ఇవ్వలేదు, ఎండింగ్లో ఇద్దాం ఎందుకంటే ఇంకేమైనా వేరియబుల్ అవసరమైతే మనకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఈ టూ వేరియబుల్స్ని రీడ్ చేయాలి. జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్ అన్నది కదా, ఆ ఇన్పుట్ ఏందో మనం తీసుకోవాలి. ప్రింట్ ఎఫ్. చాలామంది నాకు హోంవర్క్ సెండ్ చేస్తున్నారు, ఎఫ్ రాయట్లేదు. ప్రింట్కి ఎఫ్ స్పేస్ ఇస్తారు, ఇవ్వకూడదు. డబుల్ కొటేషన్, నెక్స్ట్ ఎంటర్ టూ నెంబర్స్, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్. ఓకే, రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ పర్సెంటల్ డి. ఎందుకు 2%? We are reading two numbers. First one will be stored at A, ampersandal B. సో కొంతమంది ఈ డబుల్ కొటేషన్ ఇవ్వట్లేరు. ఇక్కడ డబుల్ కొటేషన్ స్టార్ట్ అయిందంటే డబుల్ కొటేషన్ ఇవ్వాలి, తర్వాత కామా ఇవ్వాలి. సో దిస్ ఈజ్ రీడ్ ద ప్రోగ్రామ్. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఈ డివిజన్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి. మరి యాక్చువల్లీ డివిజన్ ప్రాసెస్ రిపీట్ చేయాలి అంటే డివిజన్ ప్రాసెస్ చేసి ఏం కనుక్కోవాలి, మనం రిమైండర్ కనుక్కోవాలి. ఫస్ట్ టైం మనకు రిమైండర్ తెలుసా? తెలియదు. సో అందుకనే కండిషన్ ఏముండదు, డూ అని రాస్తాము. కండిషన్ స్టార్టింగ్లో లేదు. కండిషన్ మనకు ఏంది, రిమైండర్ 0 కానంత వరకు ఈ లూపింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది డివిజన్ చేయడం. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో మనం స్టాప్ చేయాలి. మరి రిమైండర్ అనేది ఫస్ట్ తెలుసా, క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత తెలుసా? క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వస్తుంది. కనుక డూ వైల్ లూప్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఏం చేస్తాము, రిమైండర్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే వేరియబుల్ని బి అనే వేరియబుల్తో డివిజన్ చేస్తే వచ్చినటువంటి రిమైండర్ని ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాను. ఏ వాల్యూ తెలుసు మనకు, బి వాల్యూ తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 16, బి వాల్యూ 12. 16ని 12తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత? 4. సార్ ఇక్కడ ఇది రిమైండర్ ఎలా చెప్తారు సార్? కోషంట్ అని వచ్చింది. దిస్ ఈజ్ ఎ రిమైండర్ ఆపరేటర్. కోషంట్ రావాలంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, యాష్ సింబల్ యూజ్ చేస్తే, దిస్ స్లాష్ సింబల్ యూజ్ చేస్తే దిస్ ఈజ్ ఎ కోషంట్ ఆపరేటర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రిమైండర్ ఆపరేటర్. సో ఇక్కడ మనం ప్రజెంట్ రిమైండర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఆర్లో ఏముంది, ఇప్పుడు ఏని బితో డివిజన్ చేసినటువంటి రిమైండర్. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది కంపారిజన్ ఆపరేటర్. డబుల్ ఈక్వల్ టు ఏంటన్నా, కంపారిటివ్ ఆపరేటర్. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఏ యొక్క వాల్యూని ఈ డివిజన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఆర్లో స్టోర్ చేసింది, ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, కంపేర్ చేస్తుంది. ఆర్లో ఉన్న వాల్యూ 0తో సమానమా అని చెక్ చేస్తుంది. వెదర్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ the value of r is 0,
it gives the true, otherwise false. Then what happens if r equal to 0? If r equal to 0, we can say that this divisor is GCD. That means G is equal to, we can say that B. G is equal to B. Close. Next, else. What else? R not equal to 0. R not equal to 0 అయినప్పుడు ఏం చేసినాము మనం? రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అగైన్ ఏం చేసినాము? ఈ డివిజరు ఈ రిమైండర్ రెండింటి యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేసినాము. అంటే ఏ ప్లేస్లోకి ఏమొచ్చింది? ఏ ప్లేస్లోకి ఏమొచ్చింది? బి. బి ప్లేస్లో ఏముంది? ఆర్. దట్ మీన్స్ హియర్ ఎల్స్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఆర్. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ అగైన్ ఏలోకి బి వాల్యూ వెళ్తుంది, బిలోకి ఆర్ వాల్యూ వెళ్తుంది. ఏం చేయాలి? రిమైండర్ చెక్ చేయాలి. ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఎంత? ఇంతకు ముందుకు బి వాల్యూ ఎంత అవుతుందో ఏ వాల్యూ అంత. ఆర్ వాల్యూ ఎంత? ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఆర్ వాల్యూ అయితే ఎంత ఉందో ఆర్ వాల్యూ ఎంత. అంటే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16, బి ఈజ్ ఈక్వల్ టు 12 ఉండే, అప్పుడు ఆర్ వాల్యూ 4 వచ్చింది. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0, రిమైండర్ ఈక్వల్ టు 0 కాదు కనుక ఇక్కడికి వచ్చేసింది. ఎల్స్ ఏ ప్లేస్లోకి బి, ఏ వాల్యూ ఎంత? 16. ఏ ప్లేస్లోకి వచ్చింది? బి, బి వాల్యూ ఎంత? 12. సో నా బి ఈజ్ అసైన్ టు ఏ. ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 12. బి ఈజ్ ఈక్వల్ టు ఆర్. వాట్ ఈస్ ఆర్ వాల్యూ? ఇంతమందికి 4. నౌ బి వాల్యూ బికమ్స్ 4. అగైన్ 12ని 4తో డివిజన్ చేస్తున్నాం. 12ని 4తో డివిజన్ చేస్తే 4 3 జా 12 కనుక రిమైండర్ ఈజ్ 0. ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ జీ ఈజ్ ఈక్వల్ టు బి. వాట్ ఈస్ బి? 4 ఇయర్. సో ఇల్లు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, లూప్ టర్మినేట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ కావాలి? సో వైల్ ఆర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, నాట్ ఆపరేటర్. This is not operator. This is not operator. Then we have to close. So we have close the do while loop again. So this program, this block will find the GCD of two numbers. Then we have to print here GCD, printf GCD is equal to %d, g. జీసీడీ ఏ వేరియబుల్ ఉందన్నా? జీ అనే వేరియబుల్లో ఉంది. అది ఇంటీజర్ ఫార్మాట్, ఇంటీజర్ కనుక డి, %d కంట్రోల్ స్ట్రింగ్. దట్ వీ హ్యావ్ టు క్లోజ్ ద మెయిన్ ప్రోగ్రామ్. చాలామంది మెయిన్ ప్రోగ్రామ్ క్లోజ్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ఎ లాజిక్ టు ఫైండ్ జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్. చూడండి మన ప్రోగ్రామ్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన మెటీరియల్లో ఫస్ట్ ఇక్కడ 3 వేరియబుల్. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు క్లోజ్ సెమీకోలన్ హియర్. ఓకే, ఫస్ట్ వీ డిక్లేర్ ద వేరియబుల్స్, then ask to enter the 2 numbers, enter 2 numbers, scan చేసాము, do ఫస్ట్ డివిజర్ పెర్ఫార్మ్ చేసాము, రిమైండర్ ఇస్తున్నాము. ఆర్ ఈక్వల్ టు జీ అయితే జీ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్కు బ్రేసెస్ ఇవ్వలేదు, ఆప్షనల్. ఎందుకంటే ఇఫ్లో ఒకటే స్టేట్మెంట్ ఉన్నప్పుడు నో నీడ్ ఆఫ్ గివింగ్ ద బ్రేసెస్, ఓపెనింగ్ బ్రేస్. ఈ బ్లాక్స్ ఇవ్వలే కదా మన ప్రోగ్రాంలో. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 వేరియబుల్, నో నీడ్ ఆఫ్ ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ వీ హావ్ టు గివ్ అసైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ వాల్యూ బి అవుతుంది, బి వాల్యూ ఆర్ అవుతుంది. సో దిస్ విల్ బి రిపీటెడ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వైల్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0. సో యూ హ్యావ్ టు పుట్ హియర్ సెమీకోలన్. ఆఫ్టర్ ఎల్స్ వైల్ యూ హ్యావ్ టు పుట్ హియర్ సెమీకోలన్. ఫైనల్లీ జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఈజ్ డి. అంటే ఇక్కడ మనము ఏ వాల్యూని బి వాల్యూని డిస్ప్లే చేసి జీసీడీ ఎంతో డిస్ప్లే చేసి ఇక్కడ కూడా సింపుల్గా జీసీడీ ఈజ్ ఈక్వల్ అన్నా కూడా సరిపోతుంది. దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటన్నా? జనరల్లీ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, లేదా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. అంటే ఇక్కడ మనము ఫస్ట్ ఒక ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ నెంబర్ ఫ్యాక్టోరియల్లో రీడ్ చేస్తాం? ఎన్ సే వేరియబుల్ ఎన్. సో ఎఫ్ అనే ఒక వేరియబుల్లోకి ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 1 తీసుకుంటాం. దెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1.
result in the 1. Again f is equal to E1 into 2. F is equal to 2 into 3, 6. F equal to 6 into 4, 24. F is equal to 24 into 120. So these are the, అంటే మనం ఓన్లీ ఎంతవరకు ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి, 5 ఫ్యాక్టోరియల్ వరకే ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 n is equal to 5 అనుకుందాం. సో యూ హ్యావ్ టు స్టాప్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ f is equal to 6 అనుకుందాం. సో n is equal to 120 into 6, that is 720. Again f is equal to 720 into 7. సో మనకి ఎంత వస్తుంది 727 అంటే 7 2 jo 14, 7 7 jo 49, 5040. Next f is equal to 5040 into 8. సో ఆటోమేటిక్గా మనకు 320 8 40,320 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అప్ టు 8 are taken. So like that, the same thing you have to find out that this is different. That means the form f is equal to 1 factor, and 1 factorial into 2. What is this one? 2 factorial into 3. What is this one? 2 factorial into, and 3 factorial into 4. 4 factorial into 5. 5 factorial into 6. And general ante kada. What is the 6 factorial? 6 into 5 factorial. What is the 5 factorial? 5 into 4 factorial, like that. So that means we need to write f is equal to f into I. So this will be executed from 1 for every value of I 1 to n. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలనుకోండి 1 to 5 అంటే I వాల్యూ ఒకసారి 1 ఉంటుంది, ఒకసారి 2 ఉంటుంది, ఒకసారి 3 4 5. సో ఫర్ దట్ I used here logic C. ఇంటీజర్ n అనే వేరియబుల్ రీడ్ చేసినాము, దెన్ I అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఇలా టేకెన్ ద ఎఫ్ వాల్యూ లాంగ్ డాటా టైప్. సో బికాజ్ ఈవెన్ 8 ఫ్యాక్టోరియల్ కూడా మనకి ఎంత వచ్చిందన్న 40,000. యాక్చువల్లీ ఇంటీజర్ డాటా టైప్ అనుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఎంత 2 to the power of 15 minus 1. 2 to the power of 15 ఎంత అవుతుందంటే 32,768 వస్తుందన్న. 760 minus 1 కనుక 767 వస్తుంది. 8 ఫ్యాక్టోరియల్ ఎంత యాక్చువల్గా 40,000 మనకు వచ్చింది. ఏంటంటే అంటే ఎఫ్ అనే వేరియబుల్ ఇంటీజర్ డాటా టైప్ అనుకోండి, యూ కెన్ ఫైండ్ అప్ టు ఓన్లీ 7 ఫ్యాక్టోరియల్. ఎఫ్ అనేది లాంగ్ డాటా టైప్ అనుకోండి, వీ కెన్ ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 up to 200 ఆల్సో. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఐ హావ్ టేకెన్ ద ఐ ఫర్ లూప్ హియర్. I is equal to 1. ఇనిషియల్గా I వాల్యూ 1 ఉంటుంది, అంతే కదా. 1 ఫ్యాక్టోరియల్ అనుకోవాల్సిన 1 రావాలి, 0 ఫ్యాక్టోరియల్ అయినా 1 వచ్చేస్తుంది. 1. నెక్స్ట్ I less than or equal to n అంటే మనకు 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 వరకు మల్టిప్లై కావాలి. 10 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ అంటే 10 వరకు మల్టిప్లై కావాలి. దట్స్ టేకెన్ I is equal to n. I plus every time I value is increasing. First I is equal to 1, then I equal to 2, then I equal to 3. అంటే sometimes every value I value will be incremented. ప్రతిసారి ఏమవుతుంది, I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంకా I ప్లస్ ప్లస్. నెక్స్ట్ f is equal to f into I, this bracket close. Then after completion of this for loop, again see the for loop is for I is equal to 1, I less than or equal to n, I plus plus. So f is equal to f into I. This will find out the factorial of n. Okay, so finally we are printing. So we used here %LD. Why? F is a long data type. F is long data type, that's why we use the %LD. So this is a program to find factorial of a number. Similarly, given the reverse of a number and prime numbers, these programs will be discussed after the reopening of the college. In offline class mode లో ఆ ప్రోగ్రామ్స్ మళ్ళీ చూద్దాం నాన్న. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 2 more టాపిక్స్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, వీటి గురించి కూడా ఒకసారి ఆఫ్లైన్ క్లాస్లో చూద్దాము. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అరేస్. దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. మండే క్లాస్లో అరేస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.